Praise the Lord. Hallelujah. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Master. Praise the Lord. Hallelujah. స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా మంచి తండ్రి, గొప్పవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, మాలో ఎవరిని కాయస్సు క్రమను క్షమించి మా ప్రార్థన అంగీకరించినైనా మా విన్నపములకు చెవి యొక్కండి తండ్రి. నీకు స్తోత్రం. ప్రార్థన అంతట్లో తోడుగా ఉండండి అయినా అయ్యా. నీకు స్తోత్రం. పాటల ద్వారా, వాక్యం ద్వారా, అన్ని విషయాల్లో దేవా మీరు సమస్త మహిమ పొందుకొనమని మమ్మల్ని నీ దయగలిగిన, నీ కృప కలిగిన నీ పాదముల యొద్దని అప్పగించుకొని ప్రతి శోధన నుంచి, ఆటంకం నుంచి విడిపిస్తూ దేవా కృప చూపించమని అయ్యా. ప్రతి వ్యతిరేకతలను తొక్కి బంధిస్తూ మమ్మల్ని మా ప్రాణాత్మ దేహాన్ని చేతులు పెట్టి యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. మంచిది ఒక పాట పాడి ప్రభుని కనపరుస్తా. స్తోత్రమయ్యా నీకు వందనాలు. స్తోత్రం. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. ఈ పాట పాడి ప్రభుని కనపరుస్తాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నన్ను నిలిపెను, సత్యమైన మార్గములో నన్ను నిలిపెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొను సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొను సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె ఎదుర్కొని ఆపివేయుచున్నది. ఖడ్గము వలె ఎదుర్కొని ఆపివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను.
నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని ఒక చిన్న వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించిన ఒక చిన్న మాటని మీ ముందు పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ప్రభుకు మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథం 103వ కీర్తనని మనము ఒక చిన్న మాట ధ్యానం చేద్దాం. కొన్ని వచనాలు ప్రభు ప్రేరేపించినంత మట్టుకు మనం ధ్యానం చేసుకుందాం. 103వ కీర్తన మొదటి నుండి మరి ఒక 5 వచనాలు లేదా ఇంకా కాస్త ముందుకైనా మనం చదివి ధ్యానం చేద్దాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వల్ల నీ యవనం క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. మంచి దేవుని బిడ్డలారా, మరి ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు స్తోత్రం నాయన. ఈ చిన్న వాక్య భాగం ద్వారా మా అందరితో మాట్లాడండి, దర్శించండి ప్రభు, కృప చూపించండి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ వాక్యాన్ని మలచి ప్రభు స్థిరపరచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ప్రభుకు మహిమ కలుగును గాక. మరి దావీదు కీర్తనకారుడు తన ప్రాణముతో మాట్లాడుకుంటున్నాడు. ప్రజలతో కాదు, అనేకులతో కాదు, సంఘములో కాదు, ఎక్కడ కాదు, తన ప్రాణముతోనే చెప్తున్నాడు. ఎందుకంటే అనేకుల జీవితాల్లో మరి ప్రభును స్తుతించాలి, ఆరాధించాలి, సన్నతించాలని అనేకులకు చెప్తూ ఉంటారు. కానీ వారి వ్యక్తిగత జీవితంలో, వారి హృదయంలో స్తుతి ఉండదు, ఆరాధన ఉండదు, మరి ప్రభును కొనియాడడం ఉండదు, కృతజ్ఞత అనే భావమే వారి జీవితంలో ఉండదు. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు చెప్తున్నాడు ఒక మాటని, ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే మరి మనము వ్యక్తిగతంగా ప్రభును మహిమపరిచే వారంగా ఉండాలి. మన ప్రాణము, మన ప్రాణాత్మ దేహములు ప్రభువును కొనియాడే రీతిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇది ఎందుకంటే దేవుని బిడ్డలారా, మనము చెప్పే దానికంటే వ్యక్తిగతంగా మనం ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అనేకులు చెప్తూ ఉండడం అది వాళ్ళకి సహజమే లేదా సాధారణంగా వారికి అలవాటైపోయింది. చెప్తూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఒక క్రైస్తవ జీవితం ఇలా ఉండాలి, భక్తి జీవితం ఇలా ఉండాలి, ఆత్మీయ జీవితం ఇలా ఉండాలి, విశ్వాస జీవితం ఇలా ఉండాలి, ప్రభుకి ఇలా మీరు ప్రభును మహింపరుస్తూ ఉండాలి, నమ్మకంగా ఉండాలి అంటూ అనేక విషయాలు సంఘముతోనూ అనేకులతోనూ చెప్తూ ముందుకెళ్తారు. కానీ వారికి సమయము, సందర్భము లేదా వ్యక్తిగత ఆరాధన, వ్యక్తిగత స్తుతి, వ్యక్తిగతంగా ప్రభుకు కృతజ్ఞత కలిగిన వారుగా ప్రభును సేవించడం, ఇది వ్యక్తిగత ఆత్మీయ జీవితము లేదా భక్తి జీవితం అనేది వారి జీవితంలో ఉండదు. దేవుని బిడ్డలారా, చాలామందికి అనేకులలో ఉంటుంది, అనేకులలో ఉండదని కూడా మనము ఆలోచించాలి. అయితే ప్రభు అందరితో మాట్లాడుతున్నటువంటి విషయం ఏమంటే, మనము ఎప్పుడైతే ప్రభుతో మనము కమ్యూనికేషన్ కలిగి ఉంటామో, కనెక్ట్ అయి ఉంటామో, మనం ఎప్పుడైతే ప్రభుతో ఒక మంచి సత్సంబంధాన్ని కలిగి జీవిస్తామో, ఆటోమేటిక్గా మనల్ని చూచిన వారు లేదా మన భక్తి జీవితాన్ని గ్రహించిన వారు, గుర్తించిన వారు, మన యొక్క ఆత్మీయత అనేది మనము ప్రజల ముందు ఏదో 4 క్రియలు చేస్తే లేదా వారి ముందు మన మనసులో లేకపోయినను, మన అంతరంగంలో భక్తి జీవితం లేకపోయినను, మీదికి 4 పాటలు పాడి లేదా వాక్యం చదువుతున్నట్లు చేసి, ప్రార్థనలో ఎంతో కన్నీరు కార్చినట్లు ఎలుగెత్తి ఏడవడం, ప్రార్థన చేయడం,
ఇలాంటి నటన కలిగిన ఆత్మీయ జీవితాలను బట్టి ఎటువంటి ప్రయోజనం లేదు. కానీ నీవు బయటికి ఏమి చేయకపోయినను నీవు వ్యక్తిగతంగా ప్రభుతో కమ్యూనికేషన్ కలిగి ఉండడాన్ని బట్టి ఆయన మహిమ నీ మీద ఆవరిస్తూ ఉంటుంది. నీ ముఖములో దేవుని ముఖకాంతి కనిపిస్తూ ఉంటుంది. నీ క్రియల్లో, నీ మాటల్లో, అది నీవేదో అక్కడ నటించకపోయినప్పటికీ కూడా మరి ప్రభువు తన మార్గంలో నేను నడిపిస్తూ ఉంటాడు గనక, తన ఆత్మ నడిపింపులో నువ్వు వెళ్తూ ఉంటావు గనక మరి ఖచ్చితంగా నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, దీవెనకరంగా ఉంటావు. నీ క్రియలు, నీ సాక్ష్య జీవితం, నీవేదో బయటికి ఏమి చూపించకపోయినానో అవి వెలువడుతూ ఉంటాయి, కనబడుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మొదట ప్రభును మహిమపరిచే బిడ్డగా నీవు ఉండాలి. వ్యక్తిగతంగా ఆయనతో కమ్యూనికేషన్ కలిగి ఉండాలి. ప్రభుతో మాట్లాడాలి. ఆయన నీ దగ్గరికి వస్తారు, నిన్ను దర్శిస్తారు. స్తుతి ఆరాధన అంటే ఆయనకి ఎంతో ఇష్టం. ప్రభును స్తుతించాలని, ఆయన చేసిన మేలులు ఒకటి కూడా నువ్వు మర్చిపోవద్దని దేవుని వాక్యం సెలవిస్తాను. దేవుని బిడ్డలారా, చూడండి, నా ప్రాణం 2వ వచనం, నా ప్రాణమ యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. దేనిని మర్చిపోవద్దు. ఒక్కటి కాదు, అనుక్షణం నిశ్వాస, నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలో ఆయన మేలులు దాగి ఉన్నాయి. అనేకులు మరి భూమి మీద వారి నీడ కొట్టివేయబడి ఉన్నది, వారి కాలం గతించిపోయినది. అనేక మరి వైరస్లు, అనేక యాక్సిడెంట్లు, అనేక విపత్తులు, అనేక రోగములు, వ్యాధి బలహీనతలు, మరణం ఎంతో తాండవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఏలుబడి చేస్తుంది. అనేకులు మరి పాపపు లోకానికి బానిసలై మరి తిరుగులాడుతూ ఉంటుంటే మరి వారికి కూడా మరణం వెంబడిస్తాం. కొంతమంది అకస్మాత్తుగా ఉన్నపాటిని మరి మరణించడం జరుగుతుంది, లేదా ప్రభునందు నిద్రించడం జరుగుతుంది. ప్రభు వారిని పిలుచుకోవడం, లేదా లోకరీతిగా జీవిస్తున్న వారికైతే ఆకస్మిక మరణాలు ఎన్నో జరుగుతున్నాయి. ఈరోజు నువ్వు బ్రతికున్నావంటే ఆయన కృపా. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు శ్వాస కలిగి ఉన్నావు, మంచి ఆరోగ్యం కలిగి ఉన్నావు. దేవుడు నీకు గొప్ప రక్షణానందాన్ని ఇచ్చాడు. పరలోక రాజ్యానికి వారసురాలుగా చేశాడు. ఆయన పిల్లలుగా నువ్వు ముద్ర వేయబడ్డావు. ఆయన రాజ్యానికి మరి దేవుడు నిన్ను హక్కుదారురాలుగా చేశాడు. మరి ఎన్నో అవసరతలు, అక్కర్లు, ఆర్థిక ఇబ్బందుల్లో, అనారోగ్యములో, వ్యాధి పడకల్లో అనేకులు మరి నిందిస్తున్నప్పుడు, దూషిస్తున్నప్పుడు, అవమానపరిచినప్పుడు ఆయన నిన్ను ఆదరించాడు, చేరదీసుకున్నాడు. ఇలా ఆలోచిస్తూ పోతే ఎన్నో మేలులు ఆయన నీ జీవితంలో చేశాడు. నువ్వు మర్చిపోవద్దు. నీకు సమయం లేకపోయినా స్తుతిస్తూ పనులు చేసుకో. ఒక గంట పాటు, ఒక అర్ధగంట పాటు ప్రభు సన్నిధిలో మోకరించి చేతులెత్తి ఆరాధించు, స్తుతించు. ఆ తర్వాత ఇంకా స్తుతించాలనిపిస్తుంది, కానీ నీకు పనుల ఒత్తిడి ఉందేమో, నీకు ఎక్కడికైనా వెళ్ళాలని పని పడిందేమో. మరి అలాంటప్పుడు నువ్వేం చేయాలంటే హృదయాంతరంగంలో నుండి నువ్వు ప్రభును స్తుతిస్తూ మరి నువ్వు మార్గంలో వెళ్ళొచ్చు, ప్రయాణం చేయొచ్చు, ఆరాధించవచ్చు. నీవు ఒంటరిగా వెళ్తుంటే నువ్వు పాటలు పాడవచ్చు, ప్రభును మహింపరచవచ్చు. వాక్యము చదివి ప్రభును మహింపరచు. ప్రార్థనలో లేదా పాటలతో, స్తుతి ఆరాధనలో ఎన్నో రీతిలుగా నువ్వు ప్రభును ఆరాధించవచ్చు, మహింపరచవచ్చు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్నదే కోరుకుంటున్నాడు. ఆయన మేలులు మరిచిపోయి ఉంటున్నావేమో. నీ పిల్లలు వ్యాధి పడకల్లో ఉన్నప్పుడు ఆయన బాగు చేస్తాడు. నువ్వు మరణ పడకలో ఉన్నప్పుడు బాగు చేస్తాడు. భయంకరమైనటువంటి మరి ఎన్నో కష్టాలు, కన్నీరు నుండి దేవుడు నిన్ను విడిపిస్తూ వచ్చాడు. నువ్వు స్తుతించే బిడ్డగా ఉంటే ఆయన నీ జీవితంలో నీ స్థితిని మార్చేవాడుగా ఉంటాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తుంటే కూడా నువ్వు ఆలస్యం చేస్తూ ఏదో ఒక పని పెట్టుకొని, ఏదో ఒక మరి కావాలని నువ్వు ఆ సమయాన్ని దాటాలని, ప్రభు నిన్ను ప్రేరేపిస్తున్న ఆ గడియ దాటిపోవాలని నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు. కానీ దేవుడు ఈ వాక్యం ద్వారా మరి ఒకసారి నిన్ను తట్టుతున్నాడు. నువ్వు స్తుతించు, ఆరాధించు. అద్భుతమైన కార్యాలు చూడబోతున్నావు. ఇంకా దేవునికి దగ్గర అవుతావు, ఇంకా దేవుని మహింపరుస్తావు. ఇంకా ఆయన నేను వాడుకోవడం మొదలు పెడతాడు. ఆయన చేతిలో ఒక పాత్రగా నేను వాడుకోవడం ఆయనకు స్తుతి ఆరాధన అంటే ఇష్టం, స్తుతి చేసేవారంటే ఇష్టం. ఆయనను మహిమపరచడానికి ఆయన నిన్ను ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని నీతో మాట్లాడుతుండగా మరి నిన్ను నువ్వు ఆయనకు అప్పగించుకొని, హృదయాన్ని అప్పగించుకో. చూడండి, ఇంతకుముందు నేను చెప్పిన రీతిగానే పరిశుద్ధాత్ముడు కూడా మన కొరకు రాయించినటువంటి మాటలు
ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. 3వ వచనం అండి. ఆయన నీ దోషములు క్షమించేవాడుగా ఉన్నాడు, నీ సంకటములన్నీ కుదుర్చేవాడుగా ఉన్నాడు, సమాధిలో నుండి కూడా నీ ప్రాణాన్ని విమోచించేవాడుగా ఉన్నాడు, కరుణ కటాక్షములు కిరీటముగా ఉంచున్నాడు, పక్షిరాజు యవనం వల్ల నీ యవనం క్రొత్త దగుచున్నట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన దినదినము మనల్ని నూతన పరుస్తున్నాడు. పాపమును క్షమించి దోషమును తుడిచివేసి మరి కరుణ కటాక్షములను కూడా మనకు కిరీటంగా ధరింపజేస్తున్నాడట. ఆయన నిత్యం మనతో ఉండే దేవుడుగా ఉన్నాడు. ఆయన కరుణ, ఆయన కనికరం, ఆయన కటాక్షం, ఆయన జాలి, ఆయన దయ నిత్యం మనతోనే ఉంటూ మనల్ని నడిపించేదిగా ఉంటుంది. ఆయన మన మీద కుమ్మరిస్తున్నాడటువంటి కృపని చూడండి. ఈరోజు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచిస్తున్నాడు. సమాధి అనగానే అది మరణానికి సంబంధించింది అనుకోవచ్చు. ఆత్మానుసారంగా ఆలోచిస్తే నీ పాపపు ఊబిలో నుండి ఆయన దినదినము నిన్ను లేవనెత్తుచున్నాడు, నిన్ను కనికరిస్తున్నాడు, ఆయన నీ చెయ్యందుకుంటున్నాడు. నువ్వు తప్పిపోయి ఆ ఊబిలో అలా కూరుకుపోతున్నప్పుడు కూడా ఆయనే తన చెయ్యి చాపి నిన్ను మరి పైకి లేవనెత్తుచున్నాడు. ఆయన చేస్తున్న మేలు ఒకటి కాదు, నీ సంకటములన్నిటిని కూడా ఆయన కుదురుస్తున్నాడంట. నీ సమస్యలను తీసివేసే దేవుడుగా ఉన్నాడు గనక నువ్వు ప్రభును మహిమపరచాలి. ఇట్టి రీతిగా ఆయన దినదినము నీ బలాన్ని నూతనపరుస్తున్నాడు. నీ ఆత్మీయ బలాన్ని, నీ విశ్వాస జీవితాన్ని, నీ యొక్క మరి అంతరంగములో ప్రభును నువ్వు సేవించేటువంటి ఆ విధానము ప్రభు నూతనపరుస్తున్నాడు. పడిపోకుండా ఆయన బలపరిచేటువంటి దేవుడుగా ఉన్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు, నీ యవనము క్రొత్తదగుచున్నట్లు అది ఆత్మీయ యవనము. దేవుని బిడ్డలారా, దినదినము మనము ఒక మాట చెప్పాలంటే ఆత్మీయ జీవితంలో వృద్ధాప్యం అనేది లేదు. దినదినము మనము నూతనపరచబడవలసిందే, దినదినము నూతనపరచబడవలసిందే. మరి ఒకరోజు పాతబడిపోయింది ఆత్మీయ జీవితం అనేది లేదు. ప్రార్థన పాతబడదు, స్తుతి ఆరాధన పాతబడదు, విశ్వాసం పాతబడదు. అది నూతనపరచబడాల్సిందే. ఒకవేళ నీ జీవితంలో పాతబడిన అనుభవం ఆ అనుభవంలో నువ్వు ఉన్నావేమో. ఎప్పుడో చేసిన ప్రార్థనకి నేను భక్తిపరుడను, భక్తిపరురాలను, ఎప్పుడో పొందుకున్న రక్షణకి భక్తిపరుడు, భక్తిపరురాలు కాదు. వాక్యం రెండంచులు గల ఖడ్గం. ప్రభు అంటున్నాడు, నిన్ను నూతన యవన బలముతో నేను నింపడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రా నా సన్నిధికి, స్తుతించు, ఆరాధించు, నా సన్నిధిలో గడుపు, నన్ను మహింపరచు. ఒక కొత్త బలాన్ని నీకు ఇవ్వబోతున్నాను. క్రొత్త జీవితం, క్రొత్త ఏమంటారు, నూతన అభిషేకం, నూతన కృప, నూతన ఆనంద తైలం. దేవుని బిడ్డలారా, పక్షిరాజు యవన బలం గురించి మరి కొత్త విషయాలు రానున్న దినాల్లో మీతో పంచుకుంటాను. మరి ఇప్పటికైతే పరిశుద్ధాత్మదేవుడు నీతో ఏమేమి మాట్లాడారో వాటన్నిటిని బట్టి ప్రభువును మహింపరచు, స్తుతించు, గణపరచు, కొనియాడు. ఒక కీర్తన వాడి ప్రభును గణపరచు. ఈ వాక్యం విన్న వెంటనే చక్కగా నువ్వు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని చక్కగా 2 పాటలు, వాక్యములో నుండి ఒక 2 మాటలు ప్రభును ఇంపైన స్తుతి ఆరాధన చేసి ప్రభును మహింపరచు. పరిశుద్ధాత్ముడు నీకు తోడై ఉండి నేను నడిపించునుగాక, ఆయన నీ ద్వారా మహిమ పొందునుగాక. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందామా? స్తోత్రము నా మంచి తండ్రి, ఎంత గొప్ప దేవుడవయ్యా. ఈ చిన్న సమయంలో మీరు మాతో మాట్లాడారు. శ్రేష్టమైన నీ మాటలను బట్టి నీకు వందనాలు. అవునయ్యా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ నీకు దగ్గరవడానికి, నీకెంతో నీతో కలిసిపోవడానికి మంచి ఆత్మీయ జీవితం దినదినము నూతనపరచబడుతూ నిన్ను స్తుతించి ఆరాధించి కృతజ్ఞత కలిగి నువ్వు చేసిన మేలులు మరచిపోకుండా దినదినము నూతనపరచబడుతున్న వారై నీవిచ్చే బలాన్ని మరి పొందుకుంటూ వారు నిన్ను మహిమపరిచే పాత్రలుగా ఉన్నట్టు ప్రభా, ఈ కీర్తన 103వ కీర్తన 1 నుండి 5 వచనాలు ఉన్న ఈ లేఖన భాగం మా అందరి జీవితంలో, వింటున్న అందరి జీవితంలో ఆశీర్వాదకరంగా చేయమని, కృప చూపించమని యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆమేన్.